తెనాలి ఎడ్లలింగయ్య కాలనీ శివార్ టీచర్స్ కాలనీలో ఈ నెల 9వ తేదీన జరిగిన ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ హత్య కేసులో 4 నిందితుల్ని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. శనివారం సాయంత్రం 3 టౌన్ సీఐ సాంబశివరావు సారథ్యంలో పోలీసు సిబ్బంది సీనరీ కన్స్ట్రక్షన్స్ లో భాగంగా నిందితులను చెంచిపేటలో రోడ్డుపై నడిపించారు. హత్యకు ముందు బీరు సీసాలు, మాస్కులు కొనుగోలు చేసేందుకు నిందితులు వెళ్లిన వైన్ షాప్, ఫార్మసీలోకి నిందితుల్ని తీసుకెళ్లి విచారణ జరిపారు. మొత్తం హత్య కేసులో 6 నిందితులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని 3 టౌన్ సీఐ సాంబశివరావు తెలిపారు. 4 అదుపులోకి తీసుకుని ఆదివారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ ఘటనపై ఆదివారం డీఎస్పీ యార్ధన్ రావు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అసంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులో నేరాలు పాల్పడకుండా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఐ సాంబశివరావు హెచ్చరించారు. ఈ నెల 9వ తారీఖున నందులపేట ఏరియాకు చెందినటువంటి షేక్ ఫయాజ్ అహ్మద్ 52 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా టీచర్స్ కాలనీలో హత్య గావించడం అనేది జరిగింది. దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా మొత్తం 6 ముద్దాయిల్ని గుర్తించడం అనేది జరిగింది. అందులో మాకు రాబడిన సమాచారం మేరకు ఈరోజు మొత్తం 5 ముద్దాయిలు ఇంక్లూడింగ్ వాళ్ళ లేడీ కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ వైన్స్లో వాళ్ళు బీర్ బాటిల్స్ కొనుక్కున్నామని సమాచారం ఇచ్చారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి మెడికల్ షాప్లో మాస్క్ కూడా కొనుక్కుంటామని చెప్పిన నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళు ఎక్కడైతే వైన్ షాప్కి వెళ్ళారో ఆ వైన్ షాప్ని, అదేవిధంగా మాస్కులు కొనుక్కున్నారో అక్కడ కూడా విజిట్ చేయడానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసుకునే భాగంలో ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. రేపు గౌరవ డిఎస్పీ గారి ద్వారా ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుందని తెలియజేస్తాం. ఎవరు కూడా ఎవరి జోలికి వడ్డీ పుణ్యానికి వెళ్ళకూడదు. అనవసరంగా గ్రూపులుగా గ్యాదర్ అయిపోయి అమాయకులైనటువంటి ప్రజలపైన దాడులు, దుర్మార్గాలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంటు, గుంటూరు జిల్లా పోలీసులు ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా సరే వాళ్ళకి తగిన మోతాదులో కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ప్రవర్తన సరయ్యే విధంగా, వాళ్ళ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నేరాలు చేయకుండా వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇదే విధంగా మరెప్పుడు కూడా నేరం చేయాలన్న ఆలోచన వాళ్ళ మనసులో లేకుండా చేయాలన్నటువంటి ఉద్దేశంతో సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా వాళ్ళని ఇక్కడ తీసుకురావడం